ఆయనదే మొదటి పేరు. అంతలా చంద్రబాబు లోకేష్లను దూషించారు ఆ నాయకుడు. నోటికెంతొస్తే అంత మాట్లాడారు. అరే ఒరే వాడు వీడు అంటూ దారుణంగా తిట్టారు. అధినేత జగన్ మెప్పు పొందడానికో ఏమో తెలియదు కానీ వైసీపీలో ఏ నాయకుడు తిట్టనంతగా చంద్రబాబు ఫ్యామిలీని తిట్టారు ఆయన. కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ లోని చాలా మందిపై యాక్షన్ తీసుకోగా ఆయన్ను మాత్రం ఇంతవరకు టచ్ చేయలేదు. కారణం ఏదైతేనేం కొన్నాళ్ళు నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఆ నాయకుడు ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో యాక్టివ్ అయిపోయారు. తన సెగ్మెంట్ లో ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీంతో అక్కడ వైసీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఇంతకు ఎవరా నేత? ఎందుకు ఆయన రెడ్ బుక్ కూడా టచ్ చేయలేకపోతోంది? బూతుల మంత్రి అని, గుట్కా నాని అని ఇలా అనేక రకాల పేర్లు పెట్టారు ప్రత్యర్థులు. కొడాలి నాని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన మాట తీరు అదోలా ఉంటుంది. వ్యంగ్యంగా ఎంత పెద్ద నేతనైనా కామెంట్స్ చేస్తుంటారు. ఒక్కోసారి పచ్చి బూతులతో రెచ్చిపోతుంటారు. చంద్రబాబును, లోకేష్ను ఎంత ఘోరంగా తిట్టారో చూసాం. అలాంటి కొడాలి నాని పేరు రెడ్ బుక్లో మొదటి పేరు అయి ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి అరెస్టు ఆయనదే అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఏడాదిన్నర అవుతున్నా కొడాలి నానిని అరెస్టు చేయలేకపోయారు. ఇప్పుడు కొడాలి నాని మళ్లీ గుడివాడలో యాక్టివ్ అవ్వడంతో ఇక ఆయన అరెస్టు లేనట్లేనా అన్న చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని పేరు తెలియని వారుండరు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అండ చూసుకుని టీడీపీ, జనసేనలపై అప్పట్లో ఈయనగారు ఎంతలా రెచ్చిపోయాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. కానీ లిమిట్స్ దాటి పచ్చిబూతులతో చెలరేగిపోయిన వారిలో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. కూటమి వచ్చాక కనపడని కొడాలి రాజకీయంగా ఇప్పుడు పూర్తి యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమితో దాదాపు ఏడాదికి పైగా అజ్ఞాతవాసం గడిపిన నాని మళ్లీ గుడివాడలో చురుగ్గా తిరుగుతున్నారు. కూటమి అధికారం చేపట్టిన నుంచి ఆయన అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం. దానికి తగ్గట్టుగా వరుస కేసులు నమోదుతో చాలా కాలం బయట కనిపించకుండా గడిపారు కొడాలి నాని. ఈ సమయంలోనే తీవ్ర అనారోగ్యం పాలవడం, గుండెకు శస్త్రచికిత్స చేయించడం వల్ల ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో గుడివాడలో నానికి ప్రత్యామ్నాయంగా మరో నేత కోసం వైసీపీ అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కొడాలి నాని రాజకీయం క్లోజ్ అయిందన్న ప్రచారం కూడా సాగింది. అయితే కొద్ది రోజులుగా కొడాలి మళ్లీ చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. తీవ్ర అనారోగ్యం తర్వాత కోలుకున్న మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు గుడివాడలోనే ఎక్కువగా గడుపుతున్నారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమానికి వెళ్లి వస్తున్నారు. దీంతో ఆయనపై ఇన్నాళ్లు జరిగిన ప్రచారం వట్టి వదంతులుగా తేలిపోయిందంటున్నారు. కూటమి ప్రభుత్వం జోరుతో కొడాలి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని ఒకసారి, ఆయన గతంలో వ్యవహరించిన తీరు, వాడిన పదజాలం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న వైసీపీ నష్ట నివారణకు గాను కొడాలికి ప్రత్యామ్నాయం వెతుకుతుందని మరోసారి ప్రచారం జరిగింది. అయితే ఈ దిశగా ఇంతవరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఇదే సమయంలో కొడాలి నాని అనూహ్యంగా స్పీడు పెంచి రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో గుడివాడ వైసీపీ కార్యకర్తలో జోష్ కనిపిస్తుందని చెబుతున్నారు. గుడివాడ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆయన రాజకీయ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం మెయిన్ టార్గెట్ ఆయనే అన్న ప్రచారంతో గుడివాడ వైసీపీలో నైరాస్యం చోటు చేసుకుంది. మరోవైపు నాని అనుచరులను అరెస్టు చేసి జైలుకు పంపడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్తో సుమారు 15 నెలలుగా కాలం వెళ్లదీశారు వైసీపీ కార్యకర్తలు. అయితే వారికి భరోసా కల్పిస్తూ ఇప్పుడు నాని తిరుగుతుండటంతో గుడివాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కోర్టు కేసుల వల్ల తరచూ హైదరాబాద్ వెళ్లి రావడం ఇబ్బందిగా మారడం వల్ల ఏది జరిగితే అదే జరుగుతుందన్న ఆలోచనతో కొడాలి నాని గుడివాడలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఇక ఆరోగ్యం కూడా కుదుట పడడం, ఇప్పటికే ఏడాదిన్నర గడిచిపోవడం, స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడం వల్ల కార్యకర్తలకు అండగా నిలవాల్సి ఉందన్న ఆలోచనకు కొడాలి వచ్చారని చెబుతున్నారు.
చాప కింద నీరులా తన పని చక్కబెడుతున్న నాని గతంలో మాదిరిగా ప్రకటనలు చేయకుండా కామ్గా తన పని తాను చేసుకుపోతున్నారు. దీంతో ప్రభుత్వ వర్గాలు కూడా ఆయనపై ఫోకస్ చేయడం లేదని అంటున్నారు. గుడివాడలో గెలుపునకు తనకు తిరుగులేదనుకున్న కొడాలి నానికి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి ఓటమి ఎదురైంది. పార్టీలు మారినా గుడివాడ ప్రజలు కొడాలి నానిని ఆదరించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయనకు భారీ ఎదురుదెబ్బ తగిలిందే. నిజానికి ఆ ఓటమిని కొడాలి నాని ఊహించలేదు. గుడివాడ ప్రజలు తనను వదులుకోరని కొడాలి నాని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కానీ అది అతి విశ్వాసం అన్నది తేలిపోయింది. అయితే అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ఇటు అసెంబ్లీ సమావేశాల్లోనూ అటు మీడియా సమావేశాల్లోనూ టీవీ ఇంటర్వ్యూల్లో కూడా నాని చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేతలు మర్చిపోలేకపోతున్నారు. ఆయనను అరెస్టు చేయాల్సిందేనంటూ టీడీపీ సోషల్ మీడియాలో ఎక్కువగా డిమాండ్ వినిపిస్తోంది. 2004లో కొడాలి నాని టీడీపీ నుంచి తొలిసారి గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2019 వరకు వరుసగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం వెనిగండ్ల రాము చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. గుడివాడలో తనకు తిరుగులేదని భావించిన కొడాలి నాని ప్రత్యర్థులను ఒక ఆట ఆడుకున్నారు. దీంతో అధికారం కోల్పోయిన తర్వాత కొడాలి నాని అనుచరులు అరెస్టయ్యారు. కొడాలిని కూడా లోపలేస్తారని ప్రచారం జరిగినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడిక నియోజకవర్గంలో కూడా నాని యాక్టివ్ అవ్వడంతో ఆయన అరెస్టు ఉండదేమో అని గుడివాడలోనే చర్చించుకుంటున్నారు. మరి రెడ్ బుక్లో మొదటి పేరైన కొడాలి అరెస్టు ఉంటుందా ఉండదా అన్నది కాలమే తేల్చాలి.